హలో అండి, ఈ వీడియోలో విజన్ ఐఏఎస్ టెస్ట్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ రిఫరెన్స్ టు ద క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, హీ షుడ్ బి న్యాచురలైజ్డ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్, హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years of age. Third statement, he should be qualified for election as a member of Lok Sabha and Rajya Sabha. So how many of the above statements are correct? So first statement చూసుకుంటే, he should be a naturalized citizen of India. So ఈయన naturalized citizen of India అనే కాదు, citizen by birth అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో 2 circumstances, 2 conditions, naturalized citizen of India ఇంకా citizen by birth కూడా ఎలిజిబులే. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్, హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years of age. ఎస్, కరెక్టే. సో ఇక్కడ బోత్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇంకా న్యాచురలైజ్డ్ సిటిజన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్స్కి క్వాలిఫై ఉంటే సరిపోతుంది. 2 లోక్సభ ఇంకా రాజ్యసభకి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఒక్క రాజ్యసభ ఎలక్షన్స్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండర్ పీసా యాక్ట్ 1996. సో పీసా యాక్ట్ ఏంది? పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఎవ్రీ పంచాయత్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ cannot be less than half of the total number of seats. Second statement, all seats of chairpersons of panchayats at all levels have to be reserved for the scheduled tribes. So ikkada oka scheduled area lo పంచాయత్ లో రిజర్వేషన్ సీట్స్ అనేవి హాఫ్ కంటే తక్కువ ఎస్టీస్కి ఉండడానికి లేదు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అన్నారు కదా, ఆల్ సీట్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ పంచాయత్స్ అట్ ఆల్ లెవెల్స్ టు బి రిజర్వ్డ్ అట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్, పంచాయత్స్లో చైర్పర్సన్ సీట్స్ ఎస్టీస్కి రిజర్వ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ పీసా యాక్ట్ కింద షెడ్యూల్డ్ ఏరియాస్ని గ్రామ సభాస్లో సెల్ఫ్ గవర్నెన్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి, షెడ్యూల్డ్ ఏరియాస్లో సెల్ఫ్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భారత్ రత్న. సో భారత్ రత్న అవార్డ్స్ 1954లో ఎస్టాబ్లిష్ చేసినారు. మన కంట్రీలో ఈ అవార్డ్ అనేది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద అవార్డ్ క్యాన్ బి కన్ఫర్డ్ ఆన్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఈ అవార్డ్ అనేది ఇండియన్ సిటిజన్స్కి, న్యాచురలైజ్డ్ సిటిజన్స్కి ఇంకా నాన్ ఇండియన్స్కి కూడా ఈ అవార్డ్ అనేది ఇస్తారు. నెక్స్ట్, ద అవార్డ్ అమౌంట్స్ టు అ టైటిల్ అండర్ ఆర్టికల్ 18 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ సఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్ టు ద అవార్డీస్ నేమ్. సో ఇది తప్పు అనమాట. సో ఆర్టికల్ 18 clause 1 టైటిల్స్ కింద సఫిక్స్ ప్రిఫిక్స్ లాగా యూజ్ చేయొద్దు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ద రిసిపియంట్ ఆఫ్ ద అవార్డ్ రిసీవ్స్ అ సనాద్ సర్టిఫికేట్ సైన్డ్ బై ద ప్రెసిడెంట్, అ మెడలియన్ అండ్ అ మానిటరీ గ్రాంట్ ఆఫ్ 25 lakhs. సో ఇక్కడ ఈ అవార్డ్ కింద సర్టిఫికేట్ వస్తుంది, మెడల్ వస్తుంది, బట్ మనీ మాత్రం రాదనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఈ అవార్డు 18 clause 1 కింద టైటిల్ లాగా ఉండదు. సో నేమ్ దగ్గర ప్రిఫిక్స్ లాగా కానీ సఫిక్స్ లాగా కానీ పెట్టడానికి ఉండదు, అండ్ పైసలు కూడా ఈ అవార్డ్ కింద ఇవ్వరు. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 తప్పే కాబట్టి నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ సినేరియోస్. సో వెన్ నో పార్టీ హ్యాస్ అ క్లియర్ మెజారిటీ ఇన్ లోక్సభ, when the prime minister in office dies and there is no obvious successor, when no pre-poll alliance gets clear majority in the Lok Sabha elections. In how many of the above situations or scenarios the president may have to exercise his discretion in the appointment of prime minister? So PM appointment గురించి కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్ ప్రొసీజర్ అయితే ఏం లేదు,
కానీ ఆర్టికల్ 75 కింద పిఎం షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అనేసి మాత్రం ఉంది. సో ఒకవేళ ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేకపోతే ఫస్ట్ కండిషన్లో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ చనిపోతే అప్పుడు సక్సెసర్ లాగా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయొచ్చు. మళ్ళీ వెన్ నో ప్రీపోల్ అలయన్స్ గెట్స్ క్లియర్ మెజారిటీ లేకపోయినప్పుడు కూడా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే పవర్ అనేది ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్లో ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది కాబట్టి ఆల్ దీస్ 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ మే బీ ప్రొవైడెడ్ రిప్రజెంటేషన్ ఇన్ మున్సిపాలిటీ బై ద స్టేట్ లెజిస్లేచర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్లో మున్సిపాలిటీ రిప్రజెంటేషన్ ఏ కండిషన్స్లో ప్రొవైడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, పర్సన్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వితౌట్ ద రైట్ టు ఓట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. సో ఈ పర్సన్కి మున్సిపాలిటీల రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది స్టేట్ లెజిస్లేచర్. నెక్స్ట్, a member of Lok Sabha and the state legislative assembly representing constituencies comprising wholly or partially in municipal area. సో ఒక మున్సిపల్ ఏరియాకి సంబంధించిన లోక్సభ మెంబర్ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కానీ మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఉంటుంది ఈయనకు కూడా. నెక్స్ట్, a member of రాజ్యసభ and the state legislative council registered as an elector within the municipal area. సో ఈ పర్సన్కి కూడా మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ 3 సిచ్యువేషన్స్లలో స్టేట్ లెజిస్లేచర్ మున్సిపాలిటీ రిప్రజెంటేషన్ ఈ మెంబర్స్కి ఇయనికే ఉంటుంది అనమాట. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్, 6th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్, ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఇక్కడ ఫస్ట్ హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఎస్, ఆర్టికల్ 124 కింద ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు అండ్ వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 65 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. సో ఇక్కడ ఏంటి అంటే హైకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు యాజ్ పర్ ఆర్టికల్ 217. ఇక్కడ 124 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ 217 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద జడ్జెస్ ఆఫ్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ క్యాన్ ఓన్లీ బీ రిమూవ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎస్, కరెక్టే. ఆర్టికల్ 124 కింద ప్రెసిడెంటే రిమూవ్ చేయొచ్చు హైకోర్టు జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని. సో రిమూవల్ ప్రాసెస్లో ఈ జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతోని ఈ జడ్జెస్ని రిమూవ్ చేయడానికి ఉంటుంది. అండ్ స్పెషల్ మెజారిటీ అంటే ఏంది, ప్రెజెంట్ అయ్యి ఓట్ చేసిన వాళ్ళలో 2/3 ఆఫ్ ద మెంబర్ అంగీకరిస్తేనే దాన్ని స్పెషల్ మెజారిటీ అని అంటారు. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో 1 and 3 ఓన్లీ 2, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ట్రిబ్యునల్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, ద ట్రిబ్యునల్స్ వేర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఎస్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ట్రిబ్యునల్స్ గురించి అయితే ఏం మెన్షన్ చేసి లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. యాక్చువల్గా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 1976లో పార్ట్ 14A ట్రిబ్యునల్స్ని యాడ్ చేసినారు. ఆర్టికల్ 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి చెప్తుంది. మళ్ళీ ఆర్టికల్ 323B అనేది అదర్ ట్రిబ్యునల్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మాత్రం మెన్షన్ చేసలేదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ట్రిబ్యునల్స్ని 323A 323B కింద ఇంట్రడ్యూస్ చేసినారు. నెక్స్ట్, అపీల్స్ అగైన్స్ ద ట్రిబ్యునల్ ఆర్డర్ ఓన్లీ లైస్ అట్ ద సుప్రీం కోర్ట్. సో ఇక్కడ ఏంటి అంటే అపీల్స్ అనేవి సుప్రీంకోర్టులోనే కాదు హైకోర్టులో కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఓన్లీ సుప్రీం కోర్ట్స్కే ఉండేవన్నమాట అప్పీల్స్ తీసుకోవడము. బట్ చంద్రకుమార్ కేసులో హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఈ రెండింటికి అప్పీల్స్ తీసుకునే పవర్ ఉంది అనేసి జడ్జ్మెంట్ ఇస్తారు. అప్పటి నుంచి అప్పీల్స్ అగైన్స్ ట్రిబ్యునల్స్ అనేది
సుప్రీంకోర్టులో ఇవ్వచ్చు, హైకోర్టులో కూడా ఇవ్వచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నర్. The president may transfer a governor appointed to one state to another state for the rest of the term. Yes, ఆర్టికల్ 155 కింద గవర్నర్ అపాయింట్మెంట్ గురించి చెప్తారు. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఒక స్టేట్లో అపాయింట్ చేసి గవర్నర్ లాగా తర్వాత మిగతా టెన్యూర్ వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, గవర్నర్ కెనాట్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ హిస్ టర్మ్ ఆఫ్ 5 years. లేదు, ఆయన వేరే గవర్నర్ ఛార్జ్ తీసుకునేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాడు అనమాట. సో అది 5 years కంటే ఎక్కువ కానీ ఆయన గవర్నర్ పొజిషన్ హోల్డ్ చేసుకొని ఉంటాడు అన్లెస్ వేరే గవర్నర్ ఛార్జ్ తీసుకునేంత వరకు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే ఎనీ గ్రౌండ్స్ అపాన్ విచ్ అ గవర్నర్ మే బీ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఎస్, గవర్నర్ రిమూవల్ ప్రాసెస్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద గవర్నర్ హూస్ టర్మ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ మే బీ రీఅపాయింటెడ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ ఎనీ అదర్ స్టేట్. సో ఇది కూడా పాసిబులే. సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి తప్పు, మిగతా అన్ని కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యారిటైమ్ ప్యాసేజెస్ సపరేట్స్ ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఇండియాని మాల్దీవ్స్ని సపరేట్ చేసేది 8 degree ఛానల్ అనమాట. ఈ 9 degree ఛానల్ వచ్చేసి మినికాయ్ ఐలాండ్ని, మెయిన్ లక్షద్వీప్ ఐలాండ్ని సపరేట్ చేస్తుంది. 10 degree ఛానల్ వచ్చేసి అండమాన్ని ఇంకా కార్ నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది. డంకన్ ప్యాసేజ్ వచ్చేసి రుట్లాండ్ ఐలాండ్, అది గ్రేట్ అండమాన్లో ఉంటుంది. సో గ్రేట్ అండమాన్ని, లిటిల్ అండమాన్ని సపరేట్ చేస్తుంది డంకన్ ప్యాసేజ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, హీ క్యాన్ బి ఇంపీచ్డ్ ఫర్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, సో ఇక్కడ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేసినందుకు ఇంపీచ్ చేయొచ్చు ప్రెసిడెంట్ని, బట్ అది కాన్స్టిట్యూషన్లో చెప్పలేదన్నమాట. ఓకే, ఇట్ ఈస్ impeachment for violation of constitution is not defined in the constitution. Okay, so first statement tappu. Next, the impeachment charges can be initiated by Lok Sabha only అని ఉంది కదా, కాదు, లోక్ సభలోనైనా కానీ రాజ్యసభలోనైనా కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్, ద ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ షుడ్ బి పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ బోత్ హౌసెస్. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలంటే ఐదర్ లోక్సభలోనన్నా కానీ రాజ్యసభలోనన్నా కానీ ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసిన తర్వాత దానిని 2/3 మెజారిటీతో వస్తేనే ఇంపీచ్మెంట్ చేయాలి అని వస్తేనే అప్పుడే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది అవుతుంది, లేదంటే కాదనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఫస్ట్ సెకండ్ తప్పు. సో ఓన్లీ 1 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద హైకోర్ట్స్. సో ఆర్టికల్ 221 హైకోర్ట్ జడ్జెస్ సాలరీస్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, ద సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏంది, హైకోర్ట్ జడ్జెస్ సాలరీస్ అనేవి, వాళ్ళ పెన్షన్స్ అనేవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాదు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ రెస్పెక్టివ్ ఏ స్టేట్ హైకోర్ట్ ఆ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే తీసుకుంటారు అనమాట సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ వచ్చేసి, ద సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్స్ ఆర్ డిసైడెడ్ బై పార్లమెంట్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద స్పీకర్ ఫిక్సెస్ ద ఎలక్షన్ డేట్ ఆఫ్ ద డెప్యూటీ స్పీకర్ అండ్ అడ్మినిస్టర్డ్ అండ్ ఓత్ టు హిమ్ ఆఫ్టర్ ఎలక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ అయితే స్పీకరే ఫిక్స్ చేస్తాడు, కాకపోతే
డెప్యూటీ స్పీకర్ వన్స్ ఎలెక్ట్ అయిన తర్వాత ఆయనకి సపరేట్గా ఓత్ అట్లాంటివి ఏమి ఉండవు. నార్మల్గా మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఏ ఓత్ తీసుకుంటారో అదే ఓత్ ఉంటుంది, కానీ డెప్యూటీ స్పీకర్కి సపరేట్ ఓత్ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద డెప్యూటీ స్పీకర్ ఆటోమేటికల్లీ బికమ్స్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఇన్ విచ్ హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ మెంబర్. ఎస్, స్పీకర్ ఉన్నా కానీ ఒక కమిటీలో స్పీకర్ ఉంటే ఆయన ఆటోమేటిక్గా చైర్మన్ అవుతాడు. ఒకవేళ ఒక కమిటీలో డెప్యూటీ స్పీకర్ చైర్మన్ లాగా ఉంటే, మెంబర్ లాగా ఉంటే ఆయన ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతాడు అనమాట. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ద స్పీకర్ షల్ కమ్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ వెరాజ్ డెప్యూటీ స్పీకర్ ఫ్రమ్ ద అపోజిషన్ పార్టీ. సో కాన్స్టిట్యూషన్లో మాత్రం అలా ఏమీ మెన్షన్ చేసి లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ వన్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్. సో పంచాయత్ రాజ్ సిస్టమ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేసినారు. మున్సిపాలిటీస్ వచ్చేసి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఎన్షూరింగ్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్, ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. మళ్ళీ డివాల్వింగ్ పవర్ టు గ్రాస్ రూట్ లెవెల్స్ అండ్ ఎన్హాన్సింగ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫోకసింగ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ డెలిగేషన్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డెలిగేషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ పైన ఫోకస్ చేయడం అనమాట. సో ఇక్కడ పంచాయత్ రాజ్ సిస్టంలో అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరగదు కదా, సో దానిపైన ఏం ఫోకస్ ఉండదు. సో ఆప్షన్ థర్డ్ అనేది తప్పు. సో ఓన్లీ 1 and 2 అనేది కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అ టౌన్ విచ్ డస్ నాట్ యెట్ ఫుల్ఫిల్ ద కండిషన్స్ నెసెసరీ ఫర్ ద constitution of a municipality. It is neither an elected body nor a statutory body, but unlike the municipality, it is an entirely nominated body, that is, all its members including the chairman are nominated by the state government. సో దేని గురించి మెన్షన్ చేసి ఉన్నది అంటే ఏ టైప్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ గురించి మాట్లాడుతున్నారు ఈ ప్యాసేజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనము అర్బన్ లోకల్ బాడీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్, టౌన్షిప్, మళ్ళీ టౌన్ ఏరియా కమిటీ అని, నోటిఫైడ్ ఏరియా కమిటీ అని, కంటోన్మెంట్ బోర్డ్స్ అని, పోర్ట్ ట్రస్ట్ అని, ఇట్లా డిఫరెంట్ అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. సో ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీ గురించి ఈ ప్యాసేజ్ అనేది మాట్లాడుతున్నారు అనమాట. ఏంటిది అంటే చూడండి, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ టౌన్ విచ్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద సో మున్సిపాలిటీ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయదు. మళ్ళీ ఈ మున్సిపాలిటీ అంటే ఒక ఎలక్టెడ్ బాడీ ఉంటుంది, కానీ ఇది ఎలక్టెడ్ బాడీ కాదు, స్టాచ్యుటరీ బాడీ కూడా కాదంటున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ కాకుండా మొత్తం నామినేటెడ్ బాడీయే ఉంటుందంట. అండ్ స్టేట్ గవర్నమెంట్ చైర్మన్ని నామినేట్ చేస్తుందంట, అండ్ వాళ్ళ మెంబర్స్ని కూడా నామినేట్ చేసేది స్టేట్ గవర్నమెంటే. సో ఏంటిది అది? దాన్ని నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారు. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియాని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటారు. సో ఇది టోటల్గా నామినేటెడ్ బాడీ అనమాట. స్టేట్ గవర్నమెంట్ మొత్తం మెంబర్స్ని, చైర్మన్ని నామినేట్ చేసి పెడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఈస్ ప్రొవైడెడ్ టు ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్? ఫస్ట్ ఆప్షన్ ఏ, రైట్ టు రిసీవ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆన్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ అ మెంబర్. సో మనకి ప్రివిలేజెస్లో ఆర్టికల్ 194 స్పెషల్ ప్రివిలేజెస్ గురించి చెప్తుంది అనమాట. సో ప్రివిలేజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కలెక్టివ్ ప్రివిలేజ్, అంటే మొత్తం అందరు స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్కి చెప్తారు. ఇంకొకటి ఇండివిజువల్ ప్రివిలేజ్ అనమాట. సో రైట్ టు రిసీవ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆన్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ అ మెంబర్. సో లెజిస్లేచర్లో ఒక మెంబర్ అరెస్ట్, డిటెన్షన్ గురించి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసే రైట్ అనేది కలెక్టివ్ ప్రివిలేజెస్ కిందికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ బీయింగ్ అరెస్టెడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు లీగల్ ప్రొసీడింగ్స్ విత్ ఇన్ ద ప్రిసెన్స్ ఆఫ్ ద హౌస్. సో హౌస్లో అరెస్ట్ చేయడం కానీ, లీగల్ ప్రొసీడింగ్స్ చేయడం కానీ ఉండొద్దు. ఇది కలెక్టివ్ ప్రివిలేజ్ కిందికే వస్తుంది. మళ్ళీ ఎగ్జామ్షన్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్ వెన్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఇన్ సెషన్. సో ఇది ఇండివిజువల్ ప్రివిలేజ్ కిందికి వస్తుంది. సో
స్టేట్ లెజిస్లేచర్ సెషన్స్ అవుతా ఉంటే మనం కోర్టుకి వెళ్ళి ఎవిడెన్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేయడానికి ఏమి ఉండదు. సో అది ఇండివిజువల్ ప్రివిలేజ్ కిందికి వస్తుంది మెంబర్కి, పార్లమెంట్ మెంబర్కి. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఎంక్వైరీ ఆర్ ఆర్డర్, ద అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ ఇన్ ద హౌస్. సో ఇది కూడా కలెక్టివ్ ప్రివిలేజ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఇండివిజువల్ ప్రివిలేజ్ గురించి అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్, 16th question, in the context of Indian polity, consider the following statements regarding the state legislative assemblies. So first statement ఏంది, the elections of the members are now done through direct elections only. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నీ డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్కిం ఉంది, నాగాల్యాండ్ ఉంది. ఈ స్టేట్స్లో కొంతమంది మెంబర్స్ ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతారు. ఓకే, సో అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉండవు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద 105th Amendment Act 2019 seized the reservations of seats for Anglo-Indian communities. ఇక్కడ 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్కి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ని రికగ్నైజ్ చేసే పవర్ ఇస్తుంది 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ అనేది టర్మినేట్ చేసింది. ఓకే, 105th కాదు, అది 104th అన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్, ద యూనిఫార్మిటీ ఆఫ్ ద రిప్రజెంటేషన్ అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ mandated directly by the constitution. Yes, article 170 కింద డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ గురించి చెప్తుంది అనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ గురించి చెప్తుంది ఆర్టికల్ 170. సో ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 17th question, consider the following statements with reference to the composition of Rajya Sabha. So first statement వచ్చేసి all states are given equal representation in Rajya Sabha. సో ఇక్కడ రాజ్యసభలో అన్ని స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు. ఎందుకంటే ప్రతి స్టేట్కి డిఫరెంట్ పాపులేషన్ ఉంటుంది. కొన్ని చాలా పాపులేటెడ్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని లెస్ పాపులేటెడ్ స్టేట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ పాపులేషనే రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద 4th schedule of the constitution deals with allocation of seats in the Rajya Sabha to the states and union territories. Yes, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఓన్లీ ఆప్షన్ 2 అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్. 18th question, consider the following statements. The elusive Bintu wrong bear or bearcat and the small clawed otter have recently been recorded in Kaziranga National Park. Second statement, they have categorized as critically endangered under IUCN list of protected species. సో రీసెంట్గా అయితే బియర్ క్యాట్ని, స్మాల్ క్యాట్ ఆటర్ని కాజీరంగా నేషనల్ పార్క్లో చూసినారనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ స్పీషీస్ని క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు, వల్నరబుల్ కింద కేటగరైజ్ చేసారు అనమాట. సో ఓన్లీ ఫస్ట్ కరెక్ట్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 19th question, consider the following statements with reference to the jurisdiction of the court. సో jurisdiction అంటే ఏంది, కోర్ట్ ఎబిలిటీ టు సెటిల్ డిస్ప్యూట్స్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద ఒరిజినల్ jurisdiction means the power to hear such disputes in the first instance, not by way of appeal. సో ఒరిజినల్ jurisdiction అంటే ఏంది, ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మనం పోయి డిస్ప్యూట్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అట్లా. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్ jurisdiction means no other court can decide such disputes. సో వేరే కోర్ట్స్కి ఏ పవర్ ఉండదు, ఎక్స్క్లూజివ్ ఏ కోర్ట్కి ఉంటుందో పవర్ అదే కోర్ట్ డీల్ చేయాలి, వేరే కోర్ట్ ఇంటర్ఫియర్ కావద్దు, అదే ఎక్స్క్లూజివ్ jurisdiction. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, ద హై కోర్ట్స్ ఇన్ ఇండియా హ్యావ్ ద ఒరిజినల్ jurisdiction to decide on the election petitions in the parliamentary of or assembly elections. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆల్ దీస్ 3 ఆర్ కరెక్ట్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 20th question, with reference to the veto power of the president, consider the following pairs. So first statement వచ్చేసి qualified veto. Qualified veto can be overridden by the legislature with a higher majority. So first statement correct. Next, suspensive veto can be overridden by legislature with an ordinary majority.
సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అబ్సల్యూట్ వీటో అంటే విత్ హోల్డింగ్ అన్ అసెంట్ టు బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. సో ఈ మూడు నాలుగో వీటో కూడా ఉంది మనకి, పాకెట్ వీటో అనేసి. పాకెట్ వీటో అంటే ఏంటంటే పార్లమెంట్ బిల్ పాస్ చేస్తుంది కదా, దానిపైన ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడు పాకెట్ వీటో అంటారు. సో ఈ 3 వీటోస్ అనేవి కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 21st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అడ్జార్న్మెంట్ సినీ డై. సో అడ్జార్న్మెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్లో సిట్టింగ్స్ని కొన్ని అవర్స్ డేస్ వరకు సస్పెండ్ చేయడం. అడ్జార్న్మెంట్ సినీ డై అంటే సిట్టింగ్స్ని ఇండెఫినెట్ టైం పీరియడ్ వరకు సస్పెండ్ చేయడం అనమాట. టైం అనేది మెన్షన్ చేసి ఉండదు, అది అడ్జార్న్మెంట్ సినీ డై అంటే. ఓకే, సో ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ వన్స్ ద గవర్నర్ ప్రొరోగ్స్ ద హౌస్. సో గవర్నర్కి దీనికి ఏం సంబంధం లేదు, ప్రిసైడింగ్ ఆఫీసరే చేస్తాడనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ఇట్ ఎండ్స్ ద సెషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. సెషన్ని అయితే ఎండ్ చెయ్యదనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 22nd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇండిపెండెంట్లీ ఎలెక్టెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో ఇవి చదివే ముందు ఫస్ట్ ఇది చదుదాం. ఇన్ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ గివెన్ కండిషన్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ అండర్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు చూద్దాం. ఇండిపెండెంట్లీ ఎలెక్టెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో ఈ టైంలో కూడా డిస్క్వాలిఫై అవుతాడు. నెక్స్ట్, మెంబర్ వాలంటర్లీ గివ్స్ అప్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఇప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతాడు. నెక్స్ట్, నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ద సీట్. సో ఈ 3 సిచ్యువేషన్స్లో డిస్క్వాలిఫికేషన్ అనేది అవుతారు. సో ఆల్ దీస్ 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 23rd క్వశ్చన్, the K. Vijay Raghavan committee has been set up to review the functioning of which of the following organization. So ఈ విజయ్ రాఘవన్ కమిటీ DRDO ఫంక్షనింగ్ గురించి రివ్యూ చేయడానికి సెటప్ అయింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్, రిగార్డింగ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ ఇన్ జనరల్ అండ్ టు ద లోక్సభ ఇన్ పర్టికులర్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. Next, Prime Minister is the leader of the Council of Ministers, correct. And while Speaker is the leader of Parliament. So Parliament ki leader Speaker కాదు, Lok Sabha ki presiding officer లాగా Speaker ఉంటారు అంతే. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ ఫస్ట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. 25th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ దట్ cabinet decisions bind all cabinet ministers even if they differed in the cabinet meeting. So yes, so collective responsibility అంటే ఏంది, cabinet ministers కి డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా కానీ ఒక పార్టీ వాళ్ళ హెడ్ ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో అందరూ ఆ డెసిషన్కి కట్టుబడి ఉండాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ప్రెసిడెంట్ కెనాట్ రిమూవ్ అ మినిస్టర్ వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంజాయ్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ. సో ఇక్కడ ఏంది అంటే ఒకవేళ ఒక మెంబర్ లోక్సభ కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ, లోక్సభ సపోర్ట్ ఉన్నా కానీ ప్రెసిడెంట్కి ఆ మినిస్టర్ని రిమూవ్ చేసే పవర్ అనేది ఉంటుంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, అన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద పబ్లిక్ యాక్ట్ షుడ్ బి కౌంటర్ సైన్డ్ బై ద మినిస్టర్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ పైన మినిస్టర్ కౌంటర్ సైన్ చేసేది అవసరం ఏం లేదనమాట. ఓకే, సో కౌంటర్ సైనింగ్ బై మినిస్టర్ అదేం ఉండదు మన దాంట్లో. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే, ఓన్లీ 1. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో నీతి ఆయోగ్కి చైర్మన్ ప్రైమ్ మినిస్టరే ఉంటాడు. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి కూడా ప్రైమ్ మినిస్టరే ఉంటాడు, ఎందుకంటే నేషనల్ లెవెల్ ఉంటుంది కాబట్టి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో కూడా. కానీ జోనల్ కౌన్సిల్లో మాత్రం ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. సో మనకి ఓవరాల్ ఇండియాలో 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. దానికి రొటేషన్ వైజ్గా యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్పర్సన్ లాగా ఉంటాడు. మిగతా చీఫ్ మినిస్టర్స్ అందరూ మెంబర్స్ లాగా ఉంటారు అనమాట. దీనికి చైర్పర్సన్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఉండడు అనమాట. 4th తప్పు.
మళ్ళీ నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్కి కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అనమాట. మిగతా ఈ 4కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్. సో 1, 2, 3, 5 ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ సెక్యూరిటీ ఫోర్స్ గార్డింగ్ బార్డర్ ఎక్కడెక్కడ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. మళ్ళీ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ అనేది చైనా బార్డర్ దగ్గర ఉంటుంది. ఇది సహస్ర సీమా బల్ వచ్చేసి నేపాల్ ఇంకా భూటాన్ బార్డర్లు ఉంటుంది. అస్సాం రైఫిల్స్ వచ్చేసి మయన్మార్ బార్డర్లో. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ తప్పు, ఇవి ఇంటర్చేంజ్ అయినాయి. ఫస్ట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28th స్టేట్మెంట్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద powers or jurisdictions mentioned above are common to both Supreme Court of the USA and Supreme Court of India. So USA Supreme Court, India Supreme Court ki ఏం కామన్ పవర్స్ ఉన్నాయి? ఫస్ట్ థింగ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది ఇండియాకు ఉంది కానీ ఇండియన్ సుప్రీం కోర్ట్కి ఉంది కానీ యూఎస్ఏ సుప్రీం కోర్ట్కి లేదు. ఫస్ట్ తప్పు. నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ స్పెషల్ లీవ్. సో స్పెషల్ లీవ్ ఎక్స్ట్రాడినరీ పవర్ అనేది ఇండియాకు ఉంది బట్ యూఎస్ఏకి లేదు. జ్యుడిషియల్ రివ్యూ మాత్రం ఇండియా ఇంకా యూఎస్ఏ సుప్రీం కోర్ట్ రెండింటికి ఉందన్నమాట జ్యుడిషియల్ రివ్యూ. సో ఆప్షన్ 3 ఒక్కటే కరెక్ట్, ఓన్లీ 1 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 29th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద వైస్ ప్రెసిడెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో హిస్ గ్రౌండ్ ఆఫ్ రిమూవల్ ఇస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీజర్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ద ఫార్మల్ ఇంపీచ్మెంట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ హిజ్ రిమూవల్. సో ఫార్మల్ ఇంపీచ్మెంట్ అనేది ఏం అవసరం లేదు వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్కి. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. రిజల్యూషన్ ఆఫ్ హిస్ రిమూవల్ ఈస్ పాస్డ్ బై ద రాజ్యసభ బై స్పెషల్ మెజారిటీ. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఓన్లీ 1 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు ద రిజర్వేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి the constitution currently mandates the reservation of seats in Lok Sabha and state legislative assemblies only for SCs, STs and Anglo-Indians. So ఇందాక మనం నేర్చుకున్నాం కదా 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేసారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద ప్రొవిజన్స్ ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ వాజ్ ఇనిషియలీ మేడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years and the president can decide to further extend it. సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ 10 years వరకే ఉండే. తర్వాత పార్లమెంటు దాన్ని ఎక్స్టెండ్ చేసే పవర్ ఉందన్నమాట దానికి. సో 2030 వరకు రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేసింది పార్లమెంట్, ప్రెసిడెంట్ కాదు. సో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు స్టేట్మెంట్స్ తప్పే కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్. 31st క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ బాడీస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద చీఫ్ మినిస్టర్ ఇస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఇస్ అ మెంబర్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ as a వైస్ చైర్మన్ ఆఫ్ కన్సర్న్డ్ జోనల్ కౌన్సిల్ ఫర్ 5 years. సో ఇందాక చైర్మన్ జోనల్ కౌన్సిల్కి చైర్మన్ యూనియన్ మినిస్టర్ ఉంటాడు, వైస్ చైర్మన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఉంటాడు. కానీ 5 years టర్మ్ పీరియడ్కి కాదు, ఓన్లీ 1 year టర్మ్ పీరియడ్కి, అది కూడా రొటేషన్ బేసిస్లో ఉంటుంది అనమాట వాళ్ళకి. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ద చైర్మన్ ఆఫ్ ద జాయింట్ పబ్లిక్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్. గవర్నర్ అపాయింట్ చేయడు, ప్రెసిడెంట్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేస్తాడు. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆప్షన్ ఏ. 32nd question, consider the following statements with reference to the interpretation of Indian Constitution by the court. So first statement వచ్చేసి both Supreme Court and High Court are competent authority to interpret the Constitution. First statement correct. Next, interpretation of Supreme Court is final while interpretation of High Court is not final. So రెండు statements correct, so option C అనేది correct answer. 33rd question, consider the following statements. The procedure for the election of members of Rajya Sabha in the Indian Constitution is borrowed from South African Constitution. Yes, Rajya Sabha election procedure అనేది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బోరో చేసుకున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద ప్రొవిజన్స్ ఫర్ ద నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈస్ బోరోడ్ ఫ్రమ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటి అంటే రాజ్యసభ మెంబర్ నామినేషన్ ప్రొవిజన్ అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బోరో చేసుకున్నారు, యుఎస్ నుంచి కాదు. అండ్ రాజ్యసభ ఎలక్షన్ ప్రాసెస్ అనేది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు.
సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద లోక్ అదాలత్స్. సో ఈ లోక్ అదాలత్స్ అంటే ఏంది? లోక్ అదాలత్స్ అంటే కేసెస్ని కాంప్రమైజ్ చేయడం, సెటిల్ చేయడం, ఈ లోక్ అదాలత్స్ అనేవి డీల్ చేస్తాయి అనమాట. నాన్ సీరియస్ కేసెస్ అన్నీ ఇవి డీల్ చేస్తాయి మ్యాక్సిమం వరకు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద లోక్ అదాలత్స్ హ్యావ్ ద పవర్ టు సమ్మనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్ అండ్ ఎగ్జామినింగ్ హిజ్ ఆర్ హర్ ఆన్ ఓత్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, నో అపీల్ షాల్ లై టు ఎనీ కోర్ట్ అగేన్స్ట్ ద అవార్డ్ ఆఫ్ ద లోక్ అదాలత్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్ట్. నెక్స్ట్, 35th question, the Panama Canal, a vital waterway of international maritime trade, connects which of the two major water bodies? సో పనామా కెనాల్ అనేది అట్లాంటిక్ ఓషన్ ఇంకా పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. ఆప్షన్ సి అనే కరెక్ట్ ఆన్సర్. 36th question, consider the following statements. Statement 1, a person who is not a member of either house of the state legislature can also be appointed as a member. Yes, రెండు లెజిస్లేచర్స్లో మెంబర్ కాకపోయినా కానీ ఆయన మినిస్టర్ లాగా అపాయింట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, బట్ విత్ ఇన్ 1 month he must become a member of either house of the state legislature or else he ceases to be a minister. సో విత్ ఇన్ 1 month కాదు, విత్ ఇన్ 6 months అనమాట. సో స్టేట్మెంట్ 2 తప్పు, 1 కరెక్ట్. సో ఆప్షన్ అనేది సి కరెక్ట్ ఆన్సర్. 37th question, consider the following statements regarding the speaker and deputy speaker of state legislative assemblies. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీ ఇన్ బోత్ ద ఆఫీసెస్, స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఆఫీసెస్ వేకెంట్ ఉంటే a member appointed by the governor performs the duties of the speaker. First statement correct. Next, second statement, they are neither entitled to vote in the first instance. So first instance la speaker gaani deputy speaker gaani vote చేయడానికి ఉండదు. ఇక్కడ వరకు కరెక్ట్. నాట్ ప్రొవైడ్ a casting vote. సో వాళ్ళు casting vote కి ఎలిజిబుల్ అనమాట. when a resolution for their removal, సో వాళ్ళ రిమూవల్కి మాత్రం వాళ్ళ కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. కానీ రిమూవల్ ప్రాసెస్లో స్పీకర్కి కానీ డెప్యూటీ స్పీకర్కి కానీ హౌస్ని ప్రిసైడ్ చేసే పవర్ మాత్రం ఉండదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి వాళ్ళ డెప్యూటీ స్పీకర్ సబ్మిట్స్ హిస్ రెసిగ్నేషన్ టు ద స్పీకర్, ద లాటర్ డస్ ఇట్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ ఏంటి అంటే రెసిగ్నేషన్ అనేది స్పీకర్ రిజైన్ చేస్తే డెప్యూటీ స్పీకర్కి రెసిగ్నేషన్ ఇవ్వాలి, డెప్యూటీ స్పీకర్ రెసిగ్నేషన్ స్పీకర్కి ఇవ్వాలి. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో 2 తప్పు. ఇక్కడ విచ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి 2. సో ఓన్లీ 2 ఆర్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 38th question, consider the following statements regarding Ayodhya's Ram Temple. The Ram Temple is being constructed using Nagara and Dravida style architecture, respecting journey of Lord Rama from north to south. సో ఇక్కడ అయోధ్య టెంపుల్ అనేది నాగారా స్టైల్లోనే కట్టినారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద టెంపుల్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ కంప్లీట్లీ యూజింగ్ ట్రెడిషనల్ అండ్ ఇండిజినస్ టెక్నాలజీ అవాయిడింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ది ఓన్లీ నగారా స్టైల్. సో ఫస్ట్ తప్పు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 39th question, consider the following statements regarding financial powers of governor. So first statement, no demand for the grant can be made except on his recommendations. First statement correct. He can reserve the money bill for the reconsideration of the president. Second statement correct. Third statement వచ్చేసి he constitutes of finance commission after every 6 years. సో ఇక్కడ ఫినాన్స్ కమిషన్ని ప్రతి 5 yearsకి తీసుకొస్తారనమాట, 6 yearsకి కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. 48th question వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో హీ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. కరెక్టే. హీ క్యాన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, హీ డిసైడ్స్ ఆన్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 41st question, consider the following statements regarding the bills passed by the state legislature. సో స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ గురించి చూస్తే, ఫస్ట్, ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు ఎక్సైజ్ పాకెట్ వీటో
over those bills that have been reconsidered by the state legislature. ఎస్, పాకెట్ వీటో అంటే ఒపీనియన్ ఇవ్వకుండా ఉండడం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మేక్ ఇట్ ఆబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ టు ద రీకన్సిడర్డ్ బిల్ టు ద ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్. Next, 42nd question, in the context of Indian polity, consider the following statements regarding the term cabinet. So cabinet ante cabinet ministers andaru untaru, danni cabinet antaru. So first, it was not mentioned in the original constitution. So, yes, original constitution lo cabinet gurinchi em mention chesaledu. Next, its powers and functions are not defined in the constitution. So rendu correct. So option C and the correct answer. 43rd question, consider the following statements with reference to the High Court. So the jurisdiction and powers of the High Court can be enhanced both by the Parliament and state legislature. So first statement correct. Next, the Parliament can exclude the jurisdiction of High Court from any union territory. So yes, Parliament ki High Court jurisdiction ni include chese power untadi, exclude chese power kuda untadi. So ee rendu correct kabatti option C anedi correct answer. Next, 44th question, with reference to the Council of Ministers, consider the following statements. First statement వచ్చేసి, the total number of ministers including the chief minister in the Council of Ministers in the state shall not exceed 20% of the total number of members of the legislature of that state. సో ఇక్కడ ఏంది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో 15% మెంబర్స్ కంటే ఎక్సీడ్ అవ్వద్దు అనమాట, 20% కాదు. సో ఫస్ట్ తప్పు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ షల్ నాట్ బి లెస్ దాన్ 12. సో ఇది కరెక్టే. సో ఓన్లీ సెకండ్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 45th question, both India and Bangladesh are common members in which of the following international groupings? సో బిమ్స్టెక్లా బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఇండియా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్ ఈ కంట్రీస్ ఉన్నాయి. సో బిమ్స్టెక్లో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ ఉన్నారు. నెక్స్ట్ సార్క్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్, మాల్డివ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. సార్క్లో కూడా ఇండియా, బంగ్లాదేశ్ మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు. షాంఘై కోఆపరేషన్లో మాత్రం ఇండియా ఉంది కానీ బంగ్లాదేశ్ లేదు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ ఉన్నారు. బంగ్లాదేశ్ మాత్రం ఎస్సీఓలో లేదు. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఇండియా, శ్రీలంక, మారిషస్, మాల్డివ్స్, బంగ్లాదేశ్ మాత్రం లేదు. ఓకే, సో 1 and 2 బిమ్స్టెక్ ఇంకా సార్క్లో ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 46th question, in the context of urban local government, consider the following statements. 4/5 of the members of the district planning committee should be indirectly elected. Yes, first ది కరెక్టే. ఎందుకంటే వీళ్ళని డిస్ట్రిక్ట్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ నుండి ఎలెక్ట్ అయిన మెంబర్సే వీళ్ళని ఎలెక్ట్ చేయాలన్నమాట. పంచాయత్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఎలెక్ట్ చేయాలి. నెక్స్ట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, 2/3 of the members of the metropolitan planning committee should be directly elected. సో ఇక్కడ మెట్రో ప్లానింగ్ కమిటీ వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవ్వాలి. ఓకే, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు, ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవ్వాలి వీళ్ళు కూడా. సో మున్సిపాలిటీ మెంబర్స్ ఇంకా మెట్రోపాలిటన్ చైర్పర్సన్స్ ఈ కమిటీ మెంబర్స్ని ఎలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 47th question, which of the following types of the urban local bodies is or are created by an act of the state government? సో ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ అనేది పార్లమెంట్ క్రియేట్ చేసింది. టౌన్ ఏరియా కమిటీ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కిందనే కన్సిడర్ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. సో పోర్ట్ ట్రస్ట్, కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ ఇది టౌన్ ఏరియా కమిటీ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ 2, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 48th question వచ్చేసి, which of the following statements is not correct about the abolition or creation of legislative council in the states? సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి పార్లమెంట్ కెన్ అబాలిష్ ఆర్ క్రియేట్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్టర్ ఎ రిజల్యూషన్ is passed by the concerned legislative assembly. సో
లెజిస్లేటివ్ కౌన్సిల్ని పార్లమెంట్ క్రియేట్ చేయడానికి ఉంటుంది లేదా తీసేయడానికి కూడా పవర్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద రెజల్యూషన్ మస్ట్ బి పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బై ద స్పెషల్ మెజారిటీ. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. లెజిస్లేటివ్ కౌన్సిల్కి రిజల్యూషన్ స్పెషల్ మెజారిటీతోని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేయాలి. తర్వాత, ద యాక్ట్ ఫర్ ద క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ పార్లమెంట్ council by the parliament is considered a constitutional amendment under article 265. సో ఇక్కడ దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరమే ఉండదు. సో ఆప్షన్ 3 అనేది తప్పు. సో ఓన్లీ ఆప్షన్ ఇక్కడ విచ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో ఇక్కడ బైకామరల్ స్టేట్స్ అనేవి మనకి ఓవరాల్గా 6 ఉన్నాయి మన కంట్రీలో. సో బైకామరల్ స్టేట్స్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. సో ఈ రెండు ఉంటాయి కాబట్టి బైకామరల్ స్టేట్స్ అని అంటారు. సో ఓవరాల్గా 6 స్టేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఇంకా కర్ణాటకల బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ 49th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1, a high court in India has the power to review and correct its own orders or judgments. Statement 2, all the high courts in India are courts of record. So ఇక్కడ ఏంటి, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 50th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ మేక్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్? సో ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూజ్ ఆఫ్ వివిప్యాట్ ఇన్ ఓటింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఫీచర్సే కాబట్టి ఆప్షన్ డి, ఆల్ దీస్ 3 ఆర్ కరెక్ట్. 51st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ అండ్ డిఫైన్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో ఇక్కడ ఆర్టికల్ 1 అనేది ఫెడరలిజం గురించి చెప్పదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994 characterized federalism as a basic feature of the constitution. ఎస్, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఫెడరలిజం అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కమిటెడ్ జ్యుడిషియరీ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. సో ఫస్ట్, కమిటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంది? ఈ కమిటెడ్ జ్యుడిషియరీ అనేది రూలింగ్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది అనమాట. కానీ మన ఇండియాలో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫాలో అవుతాం. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 52nd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవైడింగ్. ఫస్ట్ ఇది చదువుదాం. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ కంపల్సరీ ప్రొవిజన్స్ ఆఫ్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ అండర్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సో పార్ట్ 9 అనేది పంచాయత్స్ గురించి చెప్తుంది. సో ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ పంచాయత్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్, డైరెక్ట్ ఎలక్షన్స్ టు ఆల్ సీట్స్ ఇన్ ద పంచాయత్స్ అట్ ద విలేజ్, ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. సో ఎస్, డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే విలేజెస్లో, ఇంటర్మీడియట్ ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. గ్రాంటింగ్ ఫినాన్షియల్ పవర్స్ టు పంచాయత్. సో పంచాయత్స్కి ఫినాన్షియల్ పవర్స్ అనేవి ఉండవు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. ఓన్లీ 1 కరెక్ట్ అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 53rd స్టేట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇందాక మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి నేర్చుకున్నాం కదా. ఒక స్టేట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ రెండు ఉంటే దానిని బైకామరలిజం అంటారు. ఓవరాల్గా మన ఇండియాలో 6 స్టేట్స్కి బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఉంది. సో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ పార్టిసిపేట్స్ ఇన్ ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్ ఇన్ రాజ్యసభ. సో ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి, రాజ్యసభ ఎలక్షన్స్కి కూడా పార్టిసిపేట్ చెయ్యదన్నమాట స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద కౌన్సిల్ కెన్ డిస్కస్ ద బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో బడ్జెట్ డిస్కస్ చేయడానికి కౌన్సిల్ ఉంటుంది కానీ డిమాండ్ గ్రాంట్స్ని ఓట్ చేయడానికి మాత్రం కౌన్సిల్కి పవర్ అనేది ఉండదు. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్, ద కౌన్సిల్ కెనాట్ రిమూవ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై పాసింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో పైన 2 తప్పు. సో ఓన్లీ 1, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 54th question, consider following statements regarding Advocate General of State. So first statement, he is appointed by the President of India upon the recommendation of the Governor of State. సో ఇక్కడ ఏంది అంటే
అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, హీ మస్ట్ హ్యావ్ హెల్డ్ అ జ్యుడిషియల్ ఆఫీస్ ఆఫ్ 5 years. 5 years కాదు, 10 years జ్యుడిషియల్ ఆఫీస్లో ఉండాలి, లేదా అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ లాగా 10 years వరకు పనిచేయాలి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్, హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్, కరెక్టే. హిస్ టర్మ్ ఆఫ్ టెన్యూర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో కింద రెండు కరెక్ట్, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55th క్వశ్చన్, నెక్ స్కార్ 19th ఈజ్ సమ్టైమ్స్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ విత్ రిఫరెన్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్. సో నెక్ స్కార్ 19th అనేది క్యాన్సర్కి సంబంధించిన థెరపీ అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 56th క్వశ్చన్, the corruption perception index is released by which of the following organizations? So corruption perception index అనేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 57th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఓకే, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అవైలబుల్ టు ద ప్రెసిడెంట్ when the bill is reserved by the governor for his reconsideration, for his consideration? So first, governor may give his assent to the bill. Yes, first statement correct. President may give his assent to the bill, correct. President withhold his assent to the bill. Yes, he can withhold. President may direct the governor to return all kinds of bills for the reconsideration of state legislature. So అన్ని రకాల బిల్స్ రీకన్సిడరేషన్కి ఇవ్వచ్చు, కానీ మనీ బిల్ మాత్రం రిటర్న్ చేయడానికి ఉండదు అనమాట. సో ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ బిల్ అనేది తప్పు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, 1 and 2 స్టేట్మెంట్సే కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 58th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో సదా తాన్సీక్ అనేది ఇండియా ఇంకా సౌదీ అరేబియా మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ సెట్ అనేది తప్పు. డెజర్ట్ సైక్లోన్ అనేది ఇండియా యుఏఈకి సంబంధించింది. సో 1 and 2 తప్పు. అల్ నజా వచ్చేసి ఇండియా ఒమాన్కి సంబంధించింది. ఎక్వైరన్ వచ్చేసి ఇండియా మాల్డీవ్స్కి సంబంధించింది. సో 3 and 4 కరెక్ట్. సో ఓన్లీ 2 pairs కరెక్ట్ అనమాట, ఆప్షన్ బి. 59th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద డిస్ట్రిక్ట్ జడ్జెస్. సో ద అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ షాల్ బీ మేడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఆర్టికల్ 233 ప్రకారం గవర్నరే డిస్ట్రిక్ట్ జడ్జ్ అపాయింట్ చేస్తాడు అనమాట. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈజ్ వెస్టెడ్ విత్ ద గవర్నర్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో ఇక్కడ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేది హైకోర్ట్స్ పైన ఉంటుంది యాజ్ పర్ ఆర్టికల్ 235. ఓకే, గవర్నర్ పైన కాదు, హైకోర్ట్ పైన ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. డిస్ట్రిక్ట్ జడ్జ్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు అవార్డ్ డెత్ సెంటెన్స్. సో డిస్ట్రిక్ట్ జడ్జికి డెత్ సెంటెన్స్ ఇచ్చే పవర్ ఉంటుంది, బట్ హైకోర్ట్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వాలి అనమాట దానిపైన. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. 68th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద యాక్టింగ్ జడ్జ్ ఇన్ ద హైకోర్ట్. సో ఇక్కడ యాక్టింగ్ జడ్జికి స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ద అపాయింట్మెంట్ ఆఫ్ ద యాక్టింగ్ జడ్జ్ కెనాట్ లాస్ట్ మోర్ దాన్ అ పీరియడ్ ఆఫ్ 2 years. సో అట్లా ఏమి ఉండదు, టైం లిమిట్ ఏమి ఉండదు యాక్టింగ్ జడ్జ్కి. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, 1 possible cause of such an appointment can be when a judge of that high court is unable to perform the duties of his office due to absence. ఓకే, అప్పుడు యాక్టింగ్ జడ్జ్ అనేది పాయింట్లోకి వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 61st క్వశ్చన్, ఎంపెంబా ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఏంటంటే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కంటే ఫాస్ట్గా ఫ్రీజ్ అవ్వడాన్ని ఈ ఎంపెంబా ఎఫెక్ట్ అనేసి అంటారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఫాస్టర్ ఫ్రీజింగ్ ఆఫ్ హాట్ వాటర్ కంపేర్ టు కోల్డ్ వాటర్. నెక్స్ట్ 62nd క్వశ్చన్, రీసెంట్లీ ఇన్ న్యూస్ షోలిగాస్ అండ్ యరావాస్ ఆర్ రిలేటెడ్ టు. ఇక్కడ షోలిగాస్ అంటే ఓల్డెస్ట్ ఇండిజినస్ కమ్యూనిటీ ఆఫ్ కర్ణాటక, యరావాస్ వచ్చేసి ఓల్డెస్ట్ ఇండిజినస్ కమ్యూనిటీ ఆఫ్ కేరళ. ఓకే, వీళ్ళు ఓల్డెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
Next, 63rd question, consider the following statements with reference to the president power to seek opinion or advice under article 143 of the constitution. So ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్, ద ప్రెసిడెంట్ క్యాన్ సీక్ ఒపీనియన్ ఆర్ అడ్వైస్ ఐదర్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ హై కోర్ట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ నుంచే అడ్వైస్ తీసుకోవచ్చు. ఓకే, హైకోర్టుకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది లేదు. సో ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్, నన్ ఆఫ్ సచ్ ఒపీనియన్స్ ఆర్ అడ్వైస్ రెండర్డ్ ఈజ్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, బైండింగ్ ఇన్ నేచర్ కాదు. ఒకవేళ ఒపీనియన్స్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది స్పెసిఫిక్గా పక్కా చేయాలనేసి ఏమి ఉండదు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఓన్లీ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 64th question, consider the following statements with reference to the pressure groups in India. So pressure groups attempt to influence government policies. Yes, first statement correct. Next, unlike political parties, pressure groups do not aim to directly control or share political power. So second statement kuda correct. So option C, both 1 and 2 are correct answers. Option C అనేది correct answer. 65th question, with reference to the electoral reforms, consider the following statements. First statement, persons in jail or police custody cease to be an elector, therefore they cannot contest elections. So ఇక్కడ ఏంటి అంటే ఎలక్షన్ రిఫార్మ్స్లో జైల్లో ఉన్న లేదా పోలీస్ కస్టడీలో ఉన్న పర్సన్కి ఆయన ఎలక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆయన ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద లోక్సభ సీట్ ఈజ్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ స్టేట్స్. సో ఇక్కడ ఏంటి అంటే లోక్సభ సీట్స్ కోసం క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే క్యాంపెయిన్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్పెండిచర్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట, అన్ని స్టేట్స్కి సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్లో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ 95 lakhs వరకు స్పెండ్ చేయొచ్చు. స్మాలర్ స్టేట్స్ లైక్ గోవా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇట్లాంటి స్టేట్స్లో 75 lakhs వరకు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు. ఓకే, యూనిఫామ్ కాదు అది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, neither 1 or 2. నెక్స్ట్, 66th question, consider the following statements about the family courts. సో ఇక్కడ ఏంటి అంటే నాట్ కరెక్ట్ అని అడిగినారు. సో చూద్దాం. It is mandatory for the state government to set up a family court for every city or town where population exceeds 10 lakh. So first statement correct. Family courts in India have exclusive jurisdiction over cases concerning family disputes, divorce and related matters. Yes, second statement correct. Next, the parties to the dispute before a family court do not have the right to be represented by the legal practitioner. So ivanni correct anamata. So option D అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 67th question, consider the following statements regarding యాంటీ-డిఫెక్షన్ లా. యాంటీ-డిఫెక్షన్ లా అంటే 10th schedule. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద లా అప్లైస్ ఓన్లీ టు ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీసే కాదు, నామినేటెడ్ మెంబర్స్కి కూడా ఇది అప్లికబులే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, తప్పు. Next, the decision of the speaker or chairman of the disqualification proceedings can be subjected to judicial review. Yes, ఇప్పుడు ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో అది కరెక్ట్ అయినా కాదా, జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది అప్లై అవుతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, ద లా ప్రొవైడ్స్ 3-month time frame for the presiding officer to take decision in this regard. సో ఇక్కడ ఏంటి అంటే టైం ఫ్రేమ్ అనేది ఏమి ఉండదు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో నాట్ కరెక్ట్ ఏంటి అని అడిగినారు. సో 2 నాట్ కరెక్ట్ ఉన్నాయి. సో ఆప్షన్ బి. నెక్స్ట్, 68th question, consider the following statements with reference to permanent lok adalats. So first statement, the permanent lok adalats have jurisdiction only over matters which are compoundable in nature. కాంపౌండబుల్ అంటే లెస్ సీరియస్ అఫెన్సెస్ మాత్రమే అలా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్, ద పర్మనెంట్ లోక్ అదాలత్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెక్షన్ 89 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్స్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద ఎస్టాబ్లిష్ అయినాయి. వీటి పవర్స్ అనేవి సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కింద ఎస్టాబ్లిష్ అయినాయి, కానీ ఇది ఎస్టాబ్లిష్ అయింది మాత్రం లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987. పవర్స్ మాత్రం
దీని కింద డిరైవ్ చేసుకున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ ఏ ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. 69th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ప్లీ బార్గెనింగ్. సో ప్లీ బార్గెనింగ్ ఏంటి అంటే అక్యూజ్డ్ లెస్సర్ పనిష్మెంట్ కోసం రిక్వెస్ట్ చేయడాన్ని ప్లీ బార్గెనింగ్ అని అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇన్ ఇండియా ప్లీ బార్గెనింగ్ ఈజ్ అ లీగల్ రైట్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో అట్లా లీగల్ రైట్ అనేది ఏం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, under the Indian legal system it is available for all offences that are punishable with imprisonment of tenure of 7 years or less with fine. సో ఇక్కడ ఏంటి అంటే అన్ని అఫెన్సెస్కి ప్లీ బార్గెనింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమెన్ చిల్డ్రన్కి అగెయిన్స్ట్గా క్రైమ్ చేసిన వాళ్ళపైన, మళ్ళీ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ ప్లీ బార్గెనింగ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ప్లీ బార్గెనింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఇనిషియేటెడ్ బై ద అక్యూజ్డ్. సో థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 78th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏంటి అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వాటికి అమౌంట్ వస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి. సో అదే ఇది. సో RoDTEP is based on the globally accepted principle that taxes and duties should not be exported. So first statement correct. Next, the RoDTEP scheme refunds the embedded central, state and local duties or taxes to the exporters that were so far not being refunded. So second statement kuda correct. Third statement vachesi, the duty scrips are not transferable. Third statement kuda correct. Next, the duty scrips can be used for the payment of only the basic customs duty. So fourth statement tappu. 1, 2, 3 correct. So option C anedi correct answer. 71st question, the IDATE commission which was recently in news is related to. So IDATE commission anedi preparation of state-wise lists of caste belonging to denotified and nomadic tribes గురించి చెప్తుంది అనమాట ఇది. సో IDATE కమిషన్ అనేది 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 72nd క్వశ్చన్, the Indian government recently signed an agreement to acquire 5 lithium brine blocks for the exploration and development in Argentina. In this context, consider the following statements about lithium. So it is the lightest metal in the periodic table and is popularly known as white gold. Yes, first statement correct. Next, Argentina, Peru, Chile form the part of lithium triangle where more than 50% of lithium deposits are concentrated. So ikkada lithium triangle ani అర్జెంటీనా, బొలీవియా, చిలీని అంటారు. పెరు లేదు ఇక్కడ. ఓకే, సో అర్జెంటీనా, బొలీవియా, చిలీని లిథియం ట్రయాంగిల్ అంటారు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, నో డిపాజిట్స్ ఆఫ్ లిథియం హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ఇండియా సో ఫార్. కాదు, ఇండియాలో మనకి జార్ఖండ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో, కర్ణాటకలోని కొన్ని ఏరియాస్లో లిథియం రిజర్వ్స్ అనేవి కనుక్కున్నారు. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ ఏ. 73rd question, the Representation of People Act 1951 provides for which of the following? So first statement వచ్చేసి preparation of electoral rolls. Next, procedure for delimitation of constituencies. Third statement, disqualification for membership of state legislature. సో ఇక్కడ RPA 1951 కింద ఓన్లీ డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ మెన్షన్ చేసి ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ RPA 1950లో ఉంది. ప్రొసీజర్ ఫర్ డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా RPA 1950లోనే ఉంది. ఓకే, సో ఓన్లీ 3 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 74th question, in case when no party has a clear majority in the assembly, the governor may. First statement, appoint the leader of the largest party or coalition in the assembly as a chief minister and ask him to seek a vote of confidence in the house within 6 weeks only అని ఉంది కదా. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ అనేది లేకపోతే అప్పుడు గవర్నర్ లార్జెస్ట్ పార్టీ ఆర్ కోalition పార్టీలో ఉన్న లీడర్ని చీఫ్ మినిస్టర్ లాగా అపాయింట్ చేస్తాడు అనమాట. దాని తర్వాత ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని వితిన్ 6 monthsలో గెయిన్ చేసుకోవాలి, 6 weeksలో కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు.
నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ requires that a person must prove his majority in the legislative assembly before he is appointed as a chief minister. సో ఈ రిక్వైర్మెంట్ ఏం లేదనమాట, కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు ఇది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్. 75th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, according to Indian constitution, how many of the causes mentioned above are on the ground of removal of judges of High Court and Supreme Court? సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఉన్నా, ఇన్కెపాసిటీ ఉన్నా కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిమూవ్ చేయవచ్చు, కానీ వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే కాదు. ఇది ఓన్లీ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కోసమే. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఓన్లీ వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటేనే చేయవచ్చు అనమాట, వేరే దానికి ఏం లేదు. సో 1 and 2 ఒక్కటే కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 76th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద రిఫరెన్స్ టు ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద గవర్నర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, గవర్నర్ లెజిస్లేటివ్ పవర్ గురించి అడుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, హీ క్యాన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్స్ వెన్ ద ఆఫీసెస్ ఆఫ్ బోత్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఫాల్ వేకెంట్. సో స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఆఫీసెస్ వేకెంట్ ఉంటే ఆయన ఏ మెంబర్నైనా అపాయింట్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, హీ డిసైడ్స్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ members of the state legislature in consultation with the high court. ఇక్కడ హైకోర్ట్ని కన్సల్ట్ చేయదు, ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి ఈయన మెంబర్ని డిస్క్వాలిఫై చేయాలా లేదా అని డిసైడ్ చేస్తాడు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్, ఓకే, హైకోర్ట్ కాదు. నెక్స్ట్, హీ కెన్ నామినేట్ 1/12 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ ఈయన 1/6 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని నామినేట్ చేయొచ్చు. వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నేను నామినేట్ చేయొచ్చు అనమాట. 1/12 కాదు, 1/6. సో సెకండ్ ఇంకా థర్డ్ తప్పు. సో ఓన్లీ 1 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 77th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 11th షెడ్యూల్ అంటే పంచాయత్స్ గురించి చెప్తారు. సో పంచాయత్స్ అగ్రికల్చర్, ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, ఖాదీ, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇవన్నీ 11th షెడ్యూల్ కిందికే వస్తాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 78th క్వశ్చన్, ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభ క్యాన్ బి బెస్ట్ కేటగరైజ్డ్ యాజ్ కమిటీ టు ఇంక్వైర్, committee to scrutinize and control, committee relating to housekeeping, committee relating to day-to-day business of house. సో ఈ ఎథిక్స్ కమిటీ అనేది కమిటీ టు ఎంక్వైర్ కిందికి వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 79th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, ద ఇండియన్ స్టేట్స్ హ్యావ్ నో రైట్ ఆఫ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, Indian Federation is an indestructible union of destructible states. సో యూనియన్ ఇండిస్ట్రక్టబులే, కానీ స్టేట్స్ మాత్రం బార్డర్స్, నేమ్స్, బౌండరీస్ ఇట్లా చేంజ్ అయ్యొచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కరెక్ట్. నెక్స్ట్ 80th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో ద గవర్నర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ యాజ్ హీ హోల్డ్స్. సో ఇక్కడ ఏంటి అంటే గవర్నరు మనకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని 2 ఉంటాయి. సో గవర్నరు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనమాట, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈయన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాదు, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. సో 2 స్టేట్మెంట్స్ తప్పే కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో గవర్నర్ రిమూవల్ ప్రాసెస్ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు, ఓకే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, either 1 or 2. 81st క్వశ్చన్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏం చేస్తుంది? యూనియన్ ఎగ్జిక్యూటివ్ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అడ్మినిస్టర్ చేస్తుంది, ఓకే. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండదు. సో ఇంకా లోక్సభ స్పీకర్ కూడా నాట్ అప్లికబుల్ అనమాట, ఓకే. సో ఓన్లీ 1, 3, 4 సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.
82nd question, consider the following statements regarding the selection of members of Legislative Council. So 1/6 of the members are nominated by governor amongst persons who have special knowledge or practice experience of literature, science, art, cooperative movement and social service. So first statement correct. Next, 1/3 of the seats are reserved for scheduled SC/ST community. సో ఇక్కడ ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంకా రాజ్యసభలో SC/STకి రిజర్వేషన్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ అథరైజ్ పార్లమెంట్ టు ఫ్రేమ్ అ లా ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. Next, 83rd question, consider the following statements with reference to the ordinance making power of the president. సో ఆర్డినెన్స్ అంటే ఏంది, ఒక టెంపరరీ లా అనమాట. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంది, ఆర్టికల్ 123 కింద మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ రెట్రోస్పెక్టివ్లీ. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంది, ఇప్పుడు లా పాస్ చేసి అంత ఒక సంవత్సరం ముందున్న థింగ్ని చేంజ్ చేయడం అనమాట. ఓకే, రెట్రోస్పెక్టివ్ అంటే డేట్స్ బ్యాక్. సో ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ రెట్రోస్పెక్టివ్లీ అని ఉంది. సో ఇది తప్పు అనమాట. ఇట్ క్యాన్ బి ఇష్యూడ్. నెక్స్ట్, ఇట్ కెనాట్ ఆల్టర్ ఆర్ అమెండ్ ద ట్యాక్స్ లా. ఇట్ క్యాన్ ఆల్టర్. సో ఫస్ట్ సెకండ్ రెండు తప్పే. ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, వేరే లాస్ని అమెండ్ చేయడానికి ఉంటుంది, ట్యాక్సెస్ని అమెండ్ చేయడానికి ఉంటుంది, కానీ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది అప్లికబుల్ కాదు. సో ఓన్లీ ఫస్ట్ ఇది ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్, 84th క్వశ్చన్ రిగార్డింగ్ ద చీఫ్ మినిస్టర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈజ్ అ డి జూరే హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ డి జూరే మళ్ళీ డి ఫ్యాక్టో అనేసి రెండు ఉంటాయి. డి జూరే హెడ్ అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. మనకి డి జూరే ఎవరు, స్టేట్ గవర్నమెంట్కి గవర్నర్, చీఫ్ మినిస్టర్ కాదు. డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ వచ్చేసి రియల్ ఎగ్జిక్యూటివ్ అనమాట, ఆయన చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. హీ ఈస్ అ లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిమైన్స్ ఇన్ పవర్ అంటిల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే సీఎం ఎప్పుడైతే రిజైన్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అయిపోతారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, 85th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్. సో ఆర్డినెన్స్ మేకింగ్ గవర్నర్ ఆఫ్ పవర్, ఆర్డినెన్స్ అంటే ఏంది ఇందాక నేర్చుకున్నాగా, టెంపరరీ లా అనమాట. సో he can promulgate ordinances when the state legislative assembly or any one of the house of state legislature is not in the session. Correct. Next, these ordinances must be approved by state legislature within 6 months అని ఉంది కదా, 6 months కాదు 6 weeks అనమాట, ఫ్రమ్ ఇట్స్ రీఅసెంబ్లీ. సో ఏది నాట్ కరెక్ట్ అంటే సెకండ్ నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి. 86th, in the context of Rajya Sabha, consider the following statements. First statement, Rajya Sabha is a continuing chamber not subject to dissolution. First statement correct. Next, the constitution has a fixed term. The constitution has fixed the term of office of members of Rajya Sabha to be 6 years. So ఇక్కడ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చెప్పలేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనేది రాజ్యసభ మెంబర్స్ టర్మ్ని ఫిక్స్ చేసిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఎవ్రీ సెకండ్ ఇయర్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్. సో ఆప్షన్ సి. Next, consider the following statements. India is considered a federal system but has a strong center. First statement correct. Next, the states are given representation in the Rajya Sabha on the basis of population. So rendu correct kabatti option C. Next, consider the following statements with reference to supervisory jurisdiction of high courts. So supervisory jurisdiction అనేది ఆర్టికల్ 227 కింద ఉంటుంది. సో హై కోర్ట్కి సబార్డినేట్ కోర్ట్స్ మీద ఏమంటారు, పవర్, రూల్ చేసే పవర్ అనమాట సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే.
సో మిలిటరీ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ సచ్ సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో కరెక్టే. సో ఎగ్జామ్షన్ ఏంది, మిలిటరీ కోర్ట్స్కి ట్రిబ్యునల్స్కి ఎగ్జామ్షన్ ఉంది సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద. నెక్స్ట్, an aggrieved party must have to file an application before High Court for its exercise such jurisdiction. సో ఇది ఏంటి అంటే సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది సువోమోటోలో ఉండాలి, ఎవరు అప్లై చేస్తే ఫైల్ చేస్తే అయ్యేది కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ఇట్ కవర్స్ ఓన్లీ జ్యుడిషియరీ సూపరింటెండెంట్స్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్స్. సో ఇక్కడ ఏంటి అంటే సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది జ్యుడిషియల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్స్ ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి, రెండు ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్: లెజిస్లేటివ్ యాక్షన్, ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. హౌ మెనీ ఆఫ్ ద కేసెస్ మెన్షన్డ్ అబౌవ్ జుడిషియరీ క్యాన్ ఇన్వోక్ జుడిషియల్ రివ్యూ జ్యూరిస్డిక్షన్? సో ఇక్కడ ఏంటి అంటే జుడిషియల్ రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఇవన్నిటికీ అప్లికబుల్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ 90th క్వశ్చన్: ద అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? సో ఇది మన ఇండియానే లాంచ్ చేసింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు గ్రామ్ న్యాయాలయాస్. సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ న్యాయాధికారి ఈజ్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ రెస్పెక్టివ్ హైకోర్ట్. నెక్స్ట్, ఇది కరెక్టే. నెక్స్ట్, గ్రామ్ న్యాయాలయాస్ హ్యావ్ పవర్ ఆఫ్ బోత్ క్రిమినల్ సివిల్ కోర్ట్. సో క్రిమినల్ కోర్ట్ సివిల్ కోర్ట్ పవర్స్ గ్రామ్ న్యాయాలయాస్కి ఉంటాయి. గ్రామ్ న్యాయాలయాస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987. సో ఇది తప్పు, ఎందుకంటే గ్రామ్ న్యాయాలయ యాక్ట్ 2008 కింద ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో థర్డ్ వన్ తప్పు. సో ఏది నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ 92, ద term zombie virus recently seen in news is associated with. సో జాంబీ వైరస్ అనేది ఏంది అంటే పర్మాఫ్రోస్ట్ రీజియన్స్లో నార్దర్న్ హెమిస్ఫియర్లో మొత్తం ఐస్ గడ్డలతో నిండిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమైంది అంటే మొత్తం ఐస్, ఫ్రోజన్ ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది కాబట్టి అప్పటి ఏన్షియంట్ వైరసెస్ దానినే జాంబీ వైరస్ అంటారు, అవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. అందుకే ఆప్షన్ డి, ఏన్షియంట్ వైరస్ ఫ్రోజన్ అండ్ పర్మాఫ్రాస్ట్ రీజియన్ని జాంబీ వైరస్ అని అంటారు. నెక్స్ట్ 93rd క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ of election to the Panchayat Raj institutions in India. The chairperson of panchayats at village level shall be elected in such manner as the state legislature determines. So first statement correct. Election commissioner, state election commissioner who is responsible for conducting elections is under control of election commission of India. ఇక్కడ ఏంటి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇండిపెండెంట్గా ఉంటాడు, ఎవరి కంట్రోల్లోనూ ఉండడు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎనీ పర్సన్ హూ ఇస్ అట్లీస్ట్ 25 years ఆర్ అబౌవ్ క్యాన్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ పంచాయత్. సో పంచాయత్ ఎలక్షన్స్కి 25 years అవసరం లేదు, 21 years ఉంటే ఎలిజిబుల్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఏది కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ. 94th క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పేమెంట్ బ్యాంక్స్. సో పేమెంట్ బ్యాంక్స్ అంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏంటి అంటే రూరల్ లెవెల్లో కానీ అర్బన్ లెవెల్లో కానీ పేమెంట్స్ అనేవి బూస్ట్ చేయడానికి బ్యాంక్స్ వచ్చినాయి అనమాట. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ని స్ప్రెడ్ చేయడానికి స్మాల్ బిజినెస్ ఇవన్నిటికీ అప్లికబుల్ ఉంటుంది ఇది. సో పేమెంట్ బ్యాంక్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ కాన్సెప్షువలైజ్డ్ టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద కంట్రీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. The main objective of payment banks is to widen the spread of payments and financial services to small businesses, low-income households and migrant labor workforce in a secure technology-driven environment. So, రెండు statements correct explanation కూడా. So, option A అనేది correct answer. 95th question: consider the following statements. A member of either house of state legislative assembly belonging to any political party who is disqualified on the ground of defection shall also be disqualified to be appointed as a minister. So first statement correct. Next, the council of ministers shall be collectively responsible to the state legislative assembly. So rendu correct kabatti option C అనేది correct answer. Next, Chandaka
దంపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది వచ్చేసి ఒడిస్సాలో ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ డిరైవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో కాన్స్టిట్యూషన్ నుంచి ఏం డైరెక్ట్గా డిరైవ్ అయినాయి అంటే, ఫస్ట్, ఎనీ మెంబర్ హూ హ్యాస్ బీన్ అబ్సెంట్ ఫర్ 60 days వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ హౌస్ మస్ట్ వేకేట్ హిస్ ఆర్ హర్ సీట్. సో ఇది ఆర్టికల్ 190 కింద మెన్షన్ చేసి ఉంది. ఫస్ట్ ఇది కరెక్టే, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్, ద మ్యాక్సిమమ్ గ్యాప్ బిట్వీన్ ద 2 sessions ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 6 months. ఇది కూడా ఆర్టికల్ 174 కింద మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్, disqualification of member for holding office of profit in corporation having 25% government share. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో మెన్షన్ చేసి ఉంది, కాన్స్టిట్యూషన్లో కాదు. నెక్స్ట్, టు బి డిస్క్వాలిఫైడ్ as a member of state assembly, a member must be an elector for an assembly constituency in the concerned state. ఇది కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద మెన్షన్ చేసి ఉంది, కాన్స్టిట్యూషన్లో కాదు. సో 3 and 4 తప్పు. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్. 98th question, consider the following: arbitration, mediation, plea bargaining. How many of the tools are given above are not part of an alternate dispute resolution mechanism? So ఇవన్నీ పార్టే అన్నమాట. సో ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1, if a person is elected for both houses of parliament, he or she must intimate within 10 days in which house he or she desires to serve. Next statement, the Constitution of India has explicitly prescribed the rule in that case. So ఒకవేళ బోత్ లోక్సభ రాజ్యసభలో ఎలెక్ట్ అయితే ఆ పర్సన్ వితిన్ 10 days ఇంటిమేట్ చేయాలన్నమాట. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద మెన్షన్ చేసి ఉంది. సో స్టేట్మెంట్ 2 తప్పు, బట్ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్, దినేష్ గోస్వామి కమిటీ ఇంకా వోహ్రా కమిటీ ఆర్ రిలేటెడ్ టు. ఈ 2 కమిటీస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడతాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీంతో విజన్ టెస్ట్ సిరీస్ 2 కంప్లీట్ అయిపోయింది.